మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఒక్కటైపోయినట్టున్నారు. నిన్న మొన్నటి దాకా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకున్న వాళ్ళిద్దరూ హఠాత్తుగా ఏమైందో గానే ఒకరినొకరు తెగ పొగిడేసుకుంటున్నారు. నువ్వు ఇంద్రుడు అని ఒకరంటే నువ్వు చంద్రుడు అని మరొకరు అనేసి ఆహా ఓహో అనిపించేశారు. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చేసిన రోజునే ప్రళయాలు వస్తాయనుకున్నారు అంతా. అదే రోజు వాళ్ళిద్దరూ కలిసిపోయి పెద్ద సంచలనమే సృష్టించారు. ఇంతకీ చిరు, మోహన్ బాబు ఏ రేంజ్లో మోసేసుకున్నారు ఓసారి చూడండి. హలో మోహన్ బాబు, హలో చిరు, ఏంది విషయాలు? వారం క్రితం ఫోన్ వచ్చింది. నీకేనా? ఎవరి నుంచి? హలో, ఎవరు? అదే నేను అడుగుతున్నా చిరు. ఏంది బాబు చాలా సంతోషంగా ఉన్నావు? నేనయ్యా మోహన్ బాబుని అన్నా. నువ్వు మోహన్ బాబు ఏంది? కొంపతీసి మోహన్ బాబు కూడా నేను చిరంజీవిని అంటాడా? 19వ తారీఖు ఎక్కడుంటావయ్యా? ఏడో ఉంటాలే గానే విషయం చెప్పుసామే. ఏమయ్యా మర్చిపోయావా? ఏ విషయం? ఏంది మర్చిపోవడం? ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు? ఈ పక్కన చూడు, మోహన్ బాబు ఎట్టా నవ్వుతున్నాడు. పుట్టినరోజు అయ్యా. కరెక్ట్ గారు బాబు. ఏంటి తిరుపతిలో ఉంటావు కదా? నువ్వు వస్తావా? వస్తావు అర్థం కాదు, రా అని ఆదేశం బాబు. వస్తాను. ఓహో, అదే ఆ విషయం. నీకు మిమిక్రీ శాఖలు కూడా ఉన్నాయా? నువ్వు అడిగిందే తడువుగా వచ్చేసాను. ఎందుకు? వెంటనే వాకే అనేసావా? ఎన్నాళ్ళో ఏచిన ఉదయం అంటా పాట పాడేసుకున్నావా? ఏం మోహన్ బాబు, నువ్వు డైలాగ్ కింగ్ ఏమోగా, ఊరకే నవ్వడమేనా? ఏమైనా మాట్లాడేది ఉందే? మోహన్ బాబు మాట కరుకు, కానీ మనసు చురుకు. 30 సంవత్సరాలు కాపురం చేస్తాను బ్రదర్ భార్యతో. పక్కింటి ఆవిడ వచ్చి ఏదో విధంగా భార్యాభర్తలకు తగ్గు పెడుతుంది. ఆ 30 సంవత్సరాల జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పాడు నాన్నగారు ఎన్నో సందర్భాల్లో. వాహ్వా వాహ్వా, ఏమైంది? ఇద్దరి మనసులు ఒకటాయే, మరి మధ్యల దరువే మొదలాయే. నా 30 సంవత్సరాల తనతో ఉన్న అనుబంధంతో నాకు తెలిసిన సత్యం నిజం. అబ్బాషా, అన్ని సంవత్సరాలు అయితే తప్ప నిజం తెలవలేదా సిరు? ఎంతకీ ఏంది ప్లాను? తన మనస్తత్వం ఇవన్నీ కూడాను చాలా ఎక్కడో హైట్ లో ఉంటుంటాయి, చాలా ఉన్నతంగా ఉంటుంటాయి. బాగా వేసుకుంటున్నారా ఇద్దరు? కొడితే కొట్టాలిరా, డబ్బా కొట్టాలి, వేస్తే వెయ్యాలిరా, సొప్పేయాలి అన్న రేంజ్లో ఎరగదీస్తున్నారుగా. స్నేహం ఏర్పడిన తర్వాత అతని స్నేహ బంధం నుంచి ఎవరైనా సరే తప్పించుకోలేరు, బంధీలుగా ఉండాల్సిందే. అది చిరంజీవి కూడా తప్పించుకోలేని పరిస్థితి. మన ఫ్రెండ్షిప్ మన స్నేహాన్ని నవ్వుకున్నవాడు నాకు చేరవుతున్నప్పుడు వాడికే నష్టం కానీ మనందరికీ ఏ విధంగా నష్టం కాదు. మరి మధ్యలో ఏమైంది? ఒకరి మీద ఒకరు కసుబుసులాడుకున్నారుగా. మనిద్దరికి నీకు నాకు ఎప్పుడూ ఏమీ లేదు. కానీ నీకు చెప్పేవాడు నీకు, నాకు చెప్పేవాడు నాకు, అలా మనస్కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ నిజంగా రాలేదు మనకు. అబ్బచ్చా, తెలుగు సినిమా వజ్రోత్సవాల సంగతి మీరు మర్చిపోయినా అభిమానులు మర్చిపోలేదంట. ఎన్ని జరిగినా ఎన్ని చేసినా వాడికే నష్టాలు, మనకు కాదు. ఎవరికి? మీ ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టిన వాళ్ళకేనా? మరి ఫిట్టింగ్ పెట్టారని తెలిసి మీరెట్టా ఫైటింగ్ చేసుకున్నారు? వినేవాడు ఉంటే మీ సినిమా వాళ్ళు హరికథలు బాగా చెప్తారు. ఎందుకు మోహన్ బాబుకి ఈ కష్టాలు అవసరమా? ఏదో ఆయన డ్రిల్ మాస్టర్గా ఒక టీచర్గా ఆయన జీవితం ప్రారంభించారు కాబట్టి ఆ యొక్క అబ్సెషన్ పోలేదు కాబట్టి అని అనుకున్నాను. కానీ ఆయన లక్ష్యం ఎంత స్ట్రాంగ్ అంటే ఇది గొప్ప ఇన్స్టిట్యూట్ అయ్యేలాగా. రేపు ఉదయం మరొక మిత్రుడు శ్రీనివాస్ గారు అన్నట్లుగా, గంట గారు అన్నట్లుగా ఇది డీమ్డ్ యూనివర్సిటీ అవ్వటానికి కూడా అన్ని రకాల అర్హతలు అతి త్వరలో పొందే అవకాశం ఉంది. అబ్బో, చాలా మోసేస్తున్నావే. వందలే మంచి కాలం ముందు ముందున మీరిద్దరూ సుఖపడాలి సిరు మోహన. ఆంధ్రదేశంలో నాట్యం భరతనాట్యం అన్న ఒక హీరో ఇలా డాన్స్ చేయకూడదని నిరూపించింది. ఓన్లీ 1%. ఆహా, అప్పట్లో రాజుల కాడా ఇట్టాగే రాజును పొగట్టానికి ఎవరో ఉండేవారంట్లే. ఆ పోస్టులు ఇప్పుడు మీరిద్దరూ తీసేసుకుని ఒకరినొకరు తెగ బాధేసుకుంటున్నారుగా. మనసుతో ఆహ్వానించాడు. ఆ ఆశీస్సు చాలు. ఆ బిడ్డ ఒక రోజుకి మనం గొప్ప ఇంజనీర్ అవుతాం. వంట చేసుకునేటువంటి ఒక కుర్రవాడి ఒక కొడుకు ఒక గొప్ప ఇంజనీర్ అవడానికి ఇలాంటి విద్యా సంస్థ ఉపయోగపడుతుందుకు దానికి సారథిగా ఉన్న మోహన్ బాబుని మనస్ఫూర్తిగా నేను
అభినందిస్తున్నాను. ఒక డైలాగును 100 రకాల మాడ్యులేషన్స్ తో చెప్పగలను, కానీ నీలాగా నేను డాన్స్ చేయలేను. అందరి వాడి అయిపోవాలంటే ఈ మాత్రం డప్పేయక తప్పదంటావా సిరో? నీది అదే బాట అంటావా మోహన్ బాబు? చాలా అందమైన సాయంకాలం, చాలా కాలంగా దీనికోసమే ఎయిటింగ్ లో ఉన్నట్టున్నావే. ఎంతో ఆహ్లాదంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. మరి పాట పాడేయమంటావా? దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్. ఇక్కడ నాకు మనుషులు కనపడటం లేదు. అందరిలోనూ మోహన్ బాబే కనిపిస్తున్నాడా? మొన్నటి దాకా కల్లోకి వచ్చేవాడా? ఆత్మీయుడైన మోహన్ బాబు తోటి సరదాగా ఒక సాయంకాలం గడపాలని అందరూ ఇక్కడికి వచ్చాము. ఇది మంచి మనసు, మంచి నటుడివి. ఆంధ్రదేశంలో నటన అంటే స్టెప్స్ ఎలా ఉండాలి అంటే దానికి చిరంజీవి. బాలే మంచి రోజు, పసందైన రోజు, చిరంజీవి మోహన్ కలిసిన రోజు. ఆహాహాహా, ఒకరినొకరు బాగా ఎత్తేసుకుంటున్నారుగా. మీ తర్వాతే ఎవరైనా. అన్నీ మర్చిపోయి ఇట్టా ఉంటాం మనిషి అన్నోడికి ఈలవుద్దా చెప్పండి? ఇక్కడికి మనం రావడమే కాదు, ఈ రోజున చంద్రుడు కూడాను భూమికి అతి దగ్గరగా వచ్చాడు. రావోయి చందమామ వచ్చేళ్ళిద్దరిని చూడుమా, రావోయి చందమామ. ఎంత మార్పేంది సిరో? ఈ అందమైన సాయంకాలం మనతో పాటు తను కూడా పాలు పంచుకోవడం కాబోలు 18 సంవత్సరాల తరువాత భూమికి అతి దగ్గరగా, మనకు అతి దగ్గరగా చందమామ కూడా వచ్చాడు. మీరు కూడా చాలా సంవత్సరాల తర్వాత మనసిప్పేసి మాట్లాడేసుకుని కలిసిపోయాం అంటావు. సూపరు. చూద్దాం ఎంతకాలం ఇట్టా ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకున్నారుగా. ఏది ఏమైనా